ఇక బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ పిఎస్లో విధులకు ఆటంకం కలిగించారంటూ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు 20 మందిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఉదయం కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి బంజారా పిఎస్కు తరలించారు. అంతకుముందు మాజీ మంత్రి హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. కౌశిక్ ఇంట్లోకి వెళ్లేందుకు హరీష్ యత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి గచ్చిబౌలి పిఎస్కు తరలించారు. తర్వాత కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు కదా, డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఆయనని పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. నిన్న ఫిర్యాదు చేయడానికి వచ్చిన సమయంలో పోలీసుల పైన బెదిరిస్తూ వాళ్ళ ఇచ్చిన కంప్లైంట్ తీసుకోవట్లేదని చెప్పేసి కూడా ఆగ్రహానికి వ్యక్తం చేస్తూ హంగామా సృష్టించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయారు. అయితే పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా డ్యూటీకి వెళ్తున్న సిఐని బెదిరింపులకు పాల్పడ్డాడనే దాని కింద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఈరోజు తెల్లవారుజామున ఆయన నివాసానికి వెళ్ళి అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం కౌశిక్ రెడ్డిని పోలీస్ స్టేషన్లో నుంచి విచారిస్తున్నారు. ఇక్కడ కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేసిన విషయం తెలుసుకొని కార్యకర్తలు కూడా రావడం జరిగింది. కొంతమంది ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి పోలీసులు పంపించేయడం జరిగింది. ప్రస్తుతం బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్ లక్ష్మణ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగింది, ఏమేమి సెక్షన్లు పెట్టారు? కౌశిక్ రెడ్డిని ఈరోజు రిమాండ్ చేస్తామని అంటే ఎఫ్ఐఆర్ నెంబర్ 1127 అనే ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. సెక్షన్ 57, 127, 126, 132, 133, 151, 190, 191 కింద సెక్షన్స్ కింద తనని అరెస్ట్ చేస్తున్నట్టు మాకు అన్అఫీషియల్గా తెలిసింది. ఇప్పటి వరకు అయితే ఈ కేసులో కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టు అడ్వకేట్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరికి అరెస్ట్ ఇంటిమేషన్ ఇవ్వలేదు. గ్రౌండ్స్ కూడా అసలు ఏ గ్రౌండ్స్ మీద అరెస్ట్ చేస్తున్నారు క్లియర్గా ఇన్వెస్టిగేషన్ అధికారి చెప్పడం జరగలేదు. మేము ఈ ఐఓని కలిసినప్పుడు మాత్రం రిమాండ్ చేసే అవకాశం ఉందని అన్అఫీషియల్గా మాకు చెప్పడం జరిగింది. అంటే ఎట్లా రిమాండ్ చేస్తే ఎలా ఎదుర్కోవాలి? అంటే ఇక్కడ మేము రిమాండ్ కూడా ప్రాపర్గా లేదు, అరెస్ట్ కూడా ప్రాపర్గా లేదు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి గారి ఇంటి ముందు అంటే ట్రెస్పాస్ పోలీసు వాళ్ళే చేశారు. వాళ్ళ ఇంటిని ధ్వంసం. నిన్న పోలీసుల పైన దురుసుగా ప్రవర్తించి వాళ్ళ విధులకు ఆటంకం కలిగించాడు. బయటికి వెళ్తున్న డ్యూటీపై వెళ్తున్న సిఐని అడ్డుకొని మరి వెహికల్ అడ్డం పెట్టి ఇక్కడ హంగామా సృష్టించారని అంటే క్లియర్గా ఒక విక్టిమ్గా, ఒక బాధితుడిగా నిన్న కౌశిక్ రెడ్డి గారు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. తన ఫోన్ ట్యాప్ అవుతుంది, దాని మీద మీరు యాక్షన్ తీసుకోవడానికి కంప్లైంట్ ఇవ్వడానికి మాత్రమే తను రావడం జరిగింది తప్ప ఎక్కడ కూడా తను విధులకు ఆటంకం కలిగించినట్టు సింగిల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా పోలీసు వాళ్ళ దగ్గర లేదు. తను ఇచ్చిన కంప్లైంట్లో ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అధికారులు ఈరోజు తన మీదనే ఎఫ్ఐఆర్ చేయడం అనేది దిస్ ఇస్ అ ఇల్లీగల్, ఆర్బిటరీ, దిస్ ఇస్ అ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరగలేదని క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేశారు ఎమ్మెల్యేని అని చెప్పేసి కూడా ఆయన న్యాయవాది చెప్తున్నారు. కానీ ప్రస్తుతం కౌశిక్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. ఆయనకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే అనేక సార్లు కౌశిక్ రెడ్డి ఈ విధంగానే ప్రవర్తిస్తున్నారు. పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఆయన నిన్న ప్రవర్తించాడని చెప్పేసి కూడా ఉన్నతాధికారులు సీరియస్ కావడం జరిగింది. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆయన విచారిస్తున్నారు. ఎందుకంటే పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ ఇక్కడ అడ్డుకోవడం, నిన్న ఇదే గేట్ దగ్గర గేటు మూసేసి సిఐ బయటకు వెళ్తున్న తరుణంలో వేరే కారు అడ్డం పెట్టేసి ఆ పోలీస్ స్టేషన్లకు మళ్ళీ సిఐని తీసుకొని వెళ్ళి అలా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ఇచ్చే సమయంలో కూడా అనేక బెదిరింపులకు కౌశిక్ రెడ్డి పాల్పడ్డట్టు పోలీసులు చెప్తున్నారు. ఆయన వచ్చేది మా అధికారమే, మళ్ళీ మీ సంగతి చూస్తామని చెప్పేసి కూడా సిఐని బెదిరింపులకు పాల్పడ్డాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనిపైనే ఉన్న ఫుటేజ్ ఆధారంగా అతనిపై పలు సెక్షన్ల కింద సిఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే భార్య కూడా ఇక్కడికి రావడం జరిగింది కలవడానికి. పోలీసులు నిరాకరించడంతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళడం జరిగింది. ఆ వైద్య పరీక్షల అనంతరం కౌశిక్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచే అవకాశం కనబడుతుంది. ఆ తర్వాత ఆయన రిమాండ్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అతనిపై నమోదయ్యాయి కాబట్టి ఖచ్చితంగా రిమాండ్ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు.
బీఆర్ఎస్ లీగల్ సెల్ టీం కూడా ఈ రిమాండ్ని మేము కోర్టులో సవాల్ చేస్తాము, కోర్టు ద్వారా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఒకవైపు లీగల్ అడ్వకేట్లు ఎవరైతే బీఆర్ఎస్ లీగల్ సెల్కి సంబంధించిన అడ్వకేట్స్ బృందం కూడా చెప్తుంది. మరికొద్ది సేపట్లోనే కౌశిక్ రెడ్డిని వైద్య పరీక్షలకు ఉస్మానియా ఆసుపత్రికి ఇక్కడ నుంచి తరలించే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కాదు